నమస్కారం. రైల్వేలో ఉద్యోగం సాధించాలనేది చాలామంది కల. ఆ కలను నిజం చేసుకునే సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్కు సంబంధించి ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. మరి ఆ వివరాలేంటో, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అవును, మీరు విన్నది నిజమే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏకంగా 22,000కు పైగా గ్రూప్ డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒక షార్ట్ నోటీస్ కూడా వచ్చేసింది. ఇది నిజంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి. సరే, మరి ఈ షార్ట్ నోటీస్లో ఏముంది? ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? ప్రతి పాయింట్ని ఇప్పుడు మనం వివరంగా చర్చిద్దాం. జేసీలి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో, ముందుగా ఈ ప్రకటన ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వాళ్లకి ఇది ఎంత పెద్ద అవకాశమో ఒకసారి చూద్దాం. చాలామందికి షార్ట్ నోటీస్ అంటే ఏంటో ఓ డౌట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ముందస్తు సమాచారం అన్నమాట. త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ రాబోతోంది, అభ్యర్థులందరూ ప్రిపరేషన్ మొదలుపెట్టండి అని రైల్వే బోర్డ్ అధికారికంగా చెప్పే ఒక చిన్న ప్రకటన. పూర్తి వివరాలు అంటే సిలబస్, ఎగ్జామ్ సెంటర్స్ వంటివి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఇస్తారు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ డేట్స్. ఏ ప్లాన్ వేసుకోవాలన్నా ముందు మనకి టైమ్లైన్ తెలియాలి కదా. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఏది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్న టైమ్లైన్ను జాగ్రత్తగా చూడండి. డిసెంబర్ 23న ఈ షార్ట్ నోటీస్ వచ్చింది. జనవరి 20న పూర్తి నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. ఇక జనవరి 21 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. చివరి తేదీ ఫిబ్రవరి 20. అంటే అప్లై చేయడానికి మనకు సరిగ్గా ఒక నెల సమయం ఉంటుంది. ఈ తేదీలను ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఓకే, డేట్స్ చూశాం. మరి ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చెయ్యొచ్చు? అదే కదా అసలు పాయింట్. దీనికి కావాల్సిన విద్యార్హతలేంటి, వయస్సు ఎంతుండాలి, ఆ కీలక వివరాలెప్పుడు తెలుసుకుందాం. విద్యార్హతలు చాలా సింపుల్ అండి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి, లేదా ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా కాకపోతే ఎన్సీవీటీ నుంచి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఉన్నా కూడా అర్హులే. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అప్లై చేసే నాటికి మీ క్వాలిఫికేషన్ పూర్తయి సర్టిఫికేట్ చేతిలో ఉండాలి. ఎవరైనా సరే 10th క్లాస్ గానీ ఐటీఐ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం గానీ వెయిట్ చేస్తుంటే వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కారు. ఇక ఏజ్ విషయానికి వస్తే జనవరి 1, 2026 నాటికి మీ వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంతేకాదు, ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆ వివరాలన్నీ పూర్తి నోటిఫికేషన్లో మనకు స్పష్టంగా తెలుస్తాయి. సరే, అర్హతలు కూడా ఓకే. మరి అసలు ఏ పోస్టులున్నాయి, ఎన్నున్నాయి? వివరాల్లోకి వెళ్దాం రండి. ముందు జీతం సంగతి చూస్తే, ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీ నెలకు 18,000 రూపాయలుంటుంది. ఇది 7వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం బేసిక్ పే అనమాట. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పోస్టులు, వాటి ఖాళీల సంఖ్య చూడొచ్చు. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ పోస్టులే ఏకంగా 11,000 చాలా పెద్ద నంబరిది. ఆ తర్వాత పాయింట్స్మ్యాన్ 5,000, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొత్తం ఖాళీలు 22,000కు పైగా ఉన్నాయని గుర్తుంచుకోండి. పోస్టులు బావున్నాయి, జీతం బావుందే, కానీ ఉద్యోగం రావాలంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. మరి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఫీజెంత కట్టాలి, ఆ వివరాలెప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ 1లో చూడండి, రీజనింగ్కి 30 మార్కులు. అంటే దీనికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్కి చెరో 25 మార్కులు. ఇక జనరల్ అవేర్నెస్కి 20 మార్కుల వెయిటేజ్ ఉంది. మొత్తం మీద ఈ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి, 100 మార్కులకు. ఇవన్నీ ఆన్సర్ చేయడానికి మనకిచ్చే సమయం 90 నిమిషాలు మాత్రమే. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లు 500 రూపాయలు కట్టాలి. ఇందులో 400 రూపాయలు తిరిగొస్తాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్జెండర్ వంటి మిగతా కేటగిరీల వాళ్లు 250 రూపాయలు కడితే ఆ మొత్తం 250 కూడా పూర్తిగా వాపసొస్తుంది. అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. ఈ ఫీజు తిరిగి రావాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అయిన CBT 1కి హాజరు కావాలి. ఎగ్జామ్ రాయకపోతే ఫీజు వాపస్ రాదు, ఇది మర్చిపోద్దు. సరే, నోటిఫికేషన్ వివరాలన్నీ చూసాం. కానీ ఇదంతా ఒకెత్తు అయితే మన ప్రిపరేషన్ మైండ్ సెట్ ఇంకో ఎత్తు.
కేవలం సమాచారం తెలుసుకుంటే సరిపోదు, సరైన ఆలోచనా విధానంతో ముందుకెళ్ళాలి. మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? చూద్దాం. గతంలో చూస్తే 2018లో దాదాపు 63,000, 2019లో అయితే 1,00,000కు పైగా ఖాళీలుండేవి. ఇప్పుడు 22+. నంబర్ తగ్గిందని ఫీలవద్దు. ఎందుకంటే ఇప్పుడు సీన్ మారింది. రైల్వే రిక్రూట్మెంట్ విధానంలో ఒక పెద్ద మార్పొచ్చింది. అవును, ఒకప్పుడు నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సొచ్చేది. కానీ ఇప్పుడు రైల్వే ప్రతి ఏటా రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇస్తోంది. అంటే ఖాళీలు తక్కువగా ఉన్నా ప్రతి సంవత్సరం అవకాశం ఉంటుంది. సో కన్సిస్టెంట్గా, అంటే నిరంతరంగా ప్రిపేర్ అయ్యేవాళ్లదే రాజ్యం అన్నమాట. సో అసలు ప్రశ్న ఇప్పుడిదే. ప్రతి ఏటా అవకాశం మన తలుపు తడుతున్న ఈ కొత్త టైంలో గెలవడానికి మన స్ట్రాటజీ ఏంటి? నోటిఫికేషన్ వచ్చింది కదా అని అప్పుడు ప్రిపరేషన్ మొదలుపెడతామా? లేక ఇప్పటినుంచే మొదలుపెట్టి రేసులో ముందుంటామా? మీరే ఆలోచించండి.